తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్ననా తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్ననా. హరిత వెంకీ ఇక్కడ ఇంత మంది ఉన్నా నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు చెప్పు. నీ అంత బక్రా ఎవరు లేరని. ఇక్కడ ఎంతమంది ఉన్నా నేను నిన్ను లవ్ చేస్తున్నాను భ్రమపడ్డా చూస్తావా, అందుకే లవ్ చేస్తా. బయట వర్షం బాగా ఉంది, నిజంగా నాకు చలి పుడుతుంది హరిత. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నేనా వణుకుతా. మరి నువ్వేం చేస్తావు? నేను ఎవరైనా ఉన్నారేమోనని చూస్తూ ఉంటా. ఎవరైనా ఉన్నారా ఎవరున్నారా ఆయన చూస్తావేంటి? అంటే దుప్పటిస్తారని. దుప్పటిస్తానా? మీ ఇంటి ముందు గేట్ మీద ఏదో రాసింది, ఏంటిది అది? కుక్కలున్నాయి జాగ్రత్త అని రాస్తున్నాయి. అవును, అయితే నేను కూడా మా ఇంటి గేట్ మీద ఒకటి రాపిస్తా. ఏంటది? కుక్కలు లేవు మొహోడ పడకుండా రండి అని, మొహోడ పడకుండా రండి అని. బైక్ మీద రానంటున్నావు, కార్ కొనమంటున్నావు ఎందుకు? సరే నీకేం కార్ కావాలో చెప్పు. ఆడి కారా లేకపోతే బెంజా లేకపోతే BMW? నువ్వే కారన్నా కొనగానే లోపల మనుషులు బయటకు కనిపించకూడదు. ఎందుకే? నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. సరే సరే అర్థమైంది. సరే కానీ ఇంటికి రేపు ఏంటి నీ ప్రోగ్రామ్స్? రేపు పొదల నాటే కార్యక్రమం ఉంది. చెట్లు నాటే అది చెట్లు నాటే కార్యక్రమమే. అలా అంటున్నారా? సరే గాని ఇంతకీ ఎక్కడ నాటుతున్నావు? పార్కులు అండి. పార్క్ ఆల్రెడీ చెట్లు ఉంటాయి కదా. అంటే అవి వెడవెడకుండా గుబురు చేద్దామని. గుబురు చేస్తే ఏమొస్తుంది? ఆక్సిజన్ వస్తుందండి. పెద్దలు ఏమన్నారు? పచ్చని పొదలు ప్రగతికి మెట్లు అన్నారు. పచ్చని పొదలు కాదు, పచ్చని చెట్లు. మా ఇంట్లో చెప్పి నేను మన పెళ్లికి ఒప్పిస్తా, మీ ఇంట్లో చెప్పి నువ్వు మన పెళ్లికి ఒప్పించు. ఐ లవ్ యూ. వెంకీ పిచ్చాడేమో కిచకిచిపోయాను. నేను అనేది మీ కిచకిచలు ఆపుతారని చెప్తున్నా. హే బాబ్స్, దిస్ ఇస్ మై బేబ్స్ హరిత. హాయ్ బాబు. నా ఫ్రెండ్ చాలు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రా. బాగుందిరా. థ్యాంక్ యూ రా. రబ్బనే బనాత జోడి. హిందీ రాదా? ఓకేనా? మీ ఇంట్లో నొప్పించు. Okay, మా ఇంట్లో bye. నొప్పిస్తారా? అయ్యో ఇది ఎంత పని జరిగింది. ఈ విషయం వెంటనే హరితకి చెప్పాలి. హలో హరిత. హలో బాబు. వెంకీ ఇక్కడ లేడు. పొద్దునే వెళ్ళిపోయాడు. నేను అనేది అది కాదు, వెంకీకి యాక్సిడెంట్ అయింది. వెంకీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పటికైనా నేను ఎన్నిసార్లు చెప్పాను నా గురించి ట్రై చేయొద్దని. ఏం పంపించావు? బస్ పంపించావా, లారీ పంపించావా? ఎందుకలా చెప్పేసావు? కొన్ని రోజుల తరువాత పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. కాకి ముక్కుకు దొండ పండు. నమస్తే మేడం, మాకు కొత్తగా పెళ్ళయింది. చెప్పవేంటి నువ్వు, ఏం మాట్లాడవేంటి? నమస్తే మేడం. మీకు తెలుసు కదా వెంకీ నేను ప్రాణంగా ప్రేమించామని. కానీ తను చనిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు బొగడాగాడికి నేను అయ్యి చెప్పమనలా, నాతో పెళ్ళయిందని చెప్పు అంటున్నా. వీడికిచ్చి కట్టబెట్టారండి. సర్లే, ఫస్ట్ టైం టచ్ చేయబోతుందా? ఎవ్వ భలే ఉంటది. హరిత అదే టచ్ నా వెంకీ అలానే అంటుకుంటాడండి. వస్తే వాడు లేడు కదే. అదే టచ్. వస్తే వాడు చచ్చిపోయాడే. అదే టచ్ నా వెంకీ అలానే పట్టుకుంటాడండి. వాడు చచ్చిపోయాడు, అర్థమవుతుందా? వాడు కనుక బతికున్నాడితే నేనే చంపేసేవాడిని. యాదవాడు యా హలో వస్తున్నాను రా. యా ఇతను ఎవరో నా వెంకీలానే ఉన్నాడే. వెంకీనా? వెంకీ నువ్వేనా? ఎవరు? నువ్వు నా వెంకీవే, నాకు తెలుసు. వెంకీ ఎవరు సార్ ఆవిడ? మా ఆవిడ. ఏరా పెళ్ళాన్ని నా మీద కుసుగలుగుతావా? పెద్ద నువ్వు అందగాడు మరి. ఏంటి వాళ్ళు వాటేసుకున్నావు? పెళ్లిగా ముందు నేను ఒక అతని ప్రాణంగా ప్రేమించాననే. వాడు వీడేనండి వెంకీ. వాడు చచ్చిపోయాడే. నీ పేరేం పేరు? తెలియదు సార్. అది వాడి పేరు కూడా తెలియదు అంట వాడికి. నీ పేరు తెలుసా నీకు? తెలీదు. వాడు అబద్ధం చెప్తున్నాడు. కాలంటే ఇప్పుడు చూడు. అదే టచ్. నువ్వు టచ్ చేసి అదే టచ్ నువ్వు అంటావేంటి? వాడు అబద్ధాలు ఆడుతున్నాడండి. నీకు వాడిని వాటేసుకోవాలని వచ్చి చెప్పు, నేను బాసా వాటేసుకో. ఇలాంటి వంకలు పెట్టి వాటేసుకో, అర్థమవుతుందా?
మీకు ఏం అర్థం రే, అవుతుంది? వెంకీ ఏ బాబు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి టాబ్లెట్ వేసుకో. ఓకేరా బాబు హరిత బాబు హరిత ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు వెంకీ ఏంటి నన్ను గుర్తుపట్టట్లేదు? వెంకీ గతం మర్చిపోయాడు హరిత. అవునా? యాక్సిడెంట్ లో గతం మర్చిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నావు కదా, కానీ మనల్ని చంపడానికి మళ్ళీ బతికాడు. ఈడావడే వీడండి ఆర్టిస్ట్ బాబు అని, ఎక్స్ప్రెషన్ కింగ్ అండి, వెంకీ ఫ్రెండ్. ఈడ ఆర్టిస్ట్ అంటే బాబు అని చెప్పు, ఎక్స్ప్రెషన్ కింగ్ ఏంటి అసలు? ఇది కావాలని చెప్పుకోవడం ఇవన్నీ ఎలివేషన్ కోసం. నీకంటే చెప్పడానికి మేడం ఉంది. బొక్కు నాకెవడున్నారు. ఎవడే ఈడు ఎవడీడు? ఏమండి వెంకీ ఫ్రెండ్ అండి. వెంకీకి ఏమైంది? వచ్చే నువ్వు వెంకీని అట్టే పట్టుకొని వెంకీ ఫ్రెండ్ అట్టే పట్టుకొని నన్ను ఎప్పుడు పట్టుకుంటావే నువ్వు? అబ్బా మేము తర్వాత పట్టుకోవడం జరగండి. వెంకీకి ఏమైందో చెప్పు. వెంకీ గతం మర్చిపోయాడు, ఆ గతం గుర్తు చేయాల్సింది నువ్వే. అదేంటి ఏ మరి బాబు, చచ్చిపోయాడు చెప్పా? ఏంట్రా ఏంటి డిస్కషన్? నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు ఈవిడ అసలు? వెంకీ అంత ముందు నీ గర్ల్ ఫ్రెండ్ రా. నాకు గుర్తు రావట్లేదురా. గుర్తు రావట్లేదు. వెంకీ ఆ. తిలానా గుర్తు రావట్లా? ఆహా. దాని అర్థం ఏంది? అబ్బా నీకు తెలియదులే, మనుకు తెలుసులే. ఆయనస్తం కూడా ఉన్న దీంట్లో ఆయన అర్థం కూడా. అవసరం లేదు, పద మన ఇంట్లో పద. ఏమండి పదా? ఆ వెంకీని గతం గుర్తు చేసి వస్తానండి. డిస్టర్బ్ చేయకండి సార్, గతం గుర్తు చేద్దాం. మీరు రండి. వెంకీ నీకు గుర్తులేదా? మనం గోవా వెళ్ళి 1 month ఉన్నాం, వైజాగ్ లో 2 months ఉన్నాం, అరకులో 5 months ఉన్నాం. అసలు చలే తెలియలేదు. గుర్తు 5, రాలేదా? 2, 1 మొత్తం కలిసి సంవత్సరం ఉన్నా అని చెప్పొచ్చు కదా. ఎడదీసి చెప్తున్నా. ఇంట్లో పద. ఏమండి నా వెంకీకి గతం గుర్తు చేస్తానండి. గతం లేదు ఏమి లేదు, పద. ఏంట్రా ఎవరు ఆవిడ? నీ లవర్ అంత ముందు అవునా? గుర్తులేదా? అస్సలు గుర్తులేదురా. ఆడి గతం గుర్తొస్తే ఇడికి ప్రెసెంట్ మర్చిపోతా. తెల్లారైంది ముగ్గేయాలి. తెల్లారింది ముగ్గేస్తుంది. నేను కోడి పెట్టను పట్టినట్టు పట్టేస్తా. నా వెంకీ వచ్చాడు బయటికి. నేను కోడి పెట్టలా పట్టుకున్నా, నువ్వు కోడి పుంజులు పట్టుకుంటావే వెళ్ళి. అంటే రోజు వాకింగ్ వెళ్ళేటప్పుడు ఇలానే హగ్ చేసుకునే వాళ్ళం అండి. ఏంటి పొద్దున్నే వాకింగ్ చేస్తారా? అప్ చేసుకుని పిల్లిగా తినేస్తున్నారా మీరు? అంత పొద్దున్నే మీరు ఏం చేస్తున్నారే మీరు? వాకింగ్ వెళ్తాం కదండి, రాత్రి అక్కడే ఉండేదాన్ని. ఏంట్రా ఇది అసలు చెప్పడే పాడు? ఏంటి ఇది? నా వెంకీ అండి. వెంకీ గుర్తు రాలేదా? నన్ను సరిగ్గా చూడు. తిలానా గుర్తు రాలేదా? మనం నువ్వే చెప్పొచ్చు కదా, లారీతో గుద్దించినంత మాత్రం చెప్పవా? మీరు ఇందాక నుంచి ఏదో డ్రామాలు వేస్తున్నారు. వచ్చేయ్ నువ్వు వాడి దగ్గర హరిత! ప్లీజ్ అండి మీకు దండం పెడతా, ఒక్క అరగంట అండి. హరిత! అలా అంటే గతం గుర్తురాదు. మీ మధ్య జరిగిన విషయాలన్నీ చెప్పు, అప్పుడు గతం గుర్తొస్తుంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను. మళ్ళీ చెప్పు అంటున్నాడు. వాడిదేం పోయింది? నేను కదా మొగుడిని. ఒక్క అరగంట ఇవ్వండి సార్. ప్లీజ్ అండి. పరువం వానగా నేడు కురిసేనులే. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏంట్రా అది గతం గుర్తు చేస్తున్నా? దాని ట్రాక్ రికార్డ్ చెప్తున్నా. సంవత్సరం 2 సంవత్సరాలు అని చెప్పింది అది. సార్ మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేస్తాను సార్. మీ మానవత్వం లేదా మీకు? ఆ మనిషిని చంపేస్తారా? సిగ్గుందా నీకు? చేద్దామా? ఏంట్రా ఇంత యాక్టింగ్ చేస్తున్నావు? పేమెంట్ అన్న పెంచారా? పేమెంట్ పెంచాడా చెప్పు. ఇంకా వీడి గతం గుర్తు రాలేదు. ఇంకా ఒకే ఒకటి ఉంది, వాడిని పట్టుకో. వాడు ఎందుకు అడుగుతున్నాడు లోపల? ఎందుకు వచ్చాడు వాడు? అదిగో వచ్చాడు. బాబు ఎందుకు కలిసావురా? బాబు హరిత గతం గుర్తొచ్చింది. సూపర్ సార్, మీరు మగవాళ్ళు సార్. సూపర్ గతం గుర్తొచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పురా ముందు. లోపల తీసుకెళ్ళిన హరిత ఏం చేసిందిరా? పెద్ద కర్రతో నెత్తి మీద కొట్టింది. గతం గుర్తొచ్చేసింది. ఆయన ఇంతకు ఎవడు? మా ఆయన. హరిత నన్ను మోసం చేసి బొకడగాన్ని పెళ్లి చేసుకుంటావా? నేను మోసం చేయలే. నువ్వు చచ్చిపోతావంటే పాపం అని నేనే లైఫ్ ఇచ్చా. ఓకే అలాంటి కర్రతో కొట్టించుకొని నన్ను అంటారు నువ్వు. హరిత నాకు నువ్వు కావాలి. నాకు నువ్వే కావాలా? నాకు వద్దు. నువ్వే కావాలి. ఆగు, ఈ కొట్టుడేదో ముందే చెప్తే నేనే నాలుగు కొట్టేవాడిని. మొగుడి నువ్వుగా అంటులే. హరిత లేకు అమ్మా. పోరా అవతలకి. ఎవడరా నువ్వు? ఎవడండి వీడు మొహలో మొహం పెట్టి భయపెడుతున్నాడు. ఏ లే హరిత. వెంకీ, ఏంటి మనం ఇక్కడ ఉన్నాం? కాలేజీకి వెళ్ళాలి కదా. కాలేజీకా? ఓకే వెళ్దాం. ఇప్పుడు కాలేజీకి ఎప్పుడు వెళ్తుంది ఇది కొత్తగా? నువ్వు కొట్టుడికి గతం మర్చిపోయిందిరా. గతం మర్చిపోయిందా? బాధపడకు బ్రదర్. ఒక 5 నెలలు అలా తీసుకెళ్ళి గతం మళ్ళీ గుర్తు చేయించుకొని తీసుకొస్తాను. నువ్వు రా. 5 నెలలు అంటే ఎంత? దానికి అరగంటేగా పట్టింది. అంటే మా వాడు కొంచెం లాగ్ ఎక్కువ అండి, ఎక్కువ టైం పట్టుద్ది. లాగే ఏం జరుగుతుంది రా? ఇప్పుడు నేనేం చేయాలరా? వాళ్ళు గతంలోకి వెళ్ళారు, మనం భవిష్యత్తులోకి వెళ్ళి ఏం జరుగుతుందో చర్చించుకుందాం. భవిష్యత్తులో నీతో వెళ్తే ఉండేది బొంగు. ఓ మనిషిని బతికించారా? గతం మర్చిపోయినా ఏమనుకుంటున్నా? నీకు కన్ఫర్మ్ 1000 రూపాయలు పెంచాడు కాదు, అందుకే దూరం చేసావు.
అంటే చిట్టి అంటావు, పోపో అంటే పోపో అంటావు, నేనేదంటే నువ్వది అంటావు. బావా నువ్వు పెద్దగా ఏమవుతావు? పెద్దయ్యాక పెద్దోన్నవుతా. అనుకున్నా. ఇలాంటి పంచులు నువ్వు కాదు వేసేది, మన టీం లీడర్ వెంకీ అయ్యాలి. ఎగ్జాక్ట్లీ. పెద్దయ్యాక నువ్వేమవుతావు? నేను కలెక్టర్ అవుతాను. నువ్వేమవుతావు? నేను కలెక్టర్ మొగున్నవుతా. సిగ్గులేదు. నిన్నెవరు చేసుకుంటారా? పోరా. నిన్నెవరే చేసుకునేది? పోవే. పోరా. పోవే. ఎందుకు అలా గొడవ పడుతున్నారు? ఏందన్నా ఏమైంది గొడవ పడుతున్నారు? ఇల్లేంటి బావ ఇప్పుడు ఇలా గొడవ పడుతున్నారు? వీళ్ళు పెద్దయ్యాక వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం మన కళ నెరవేరుతుంది అనుకుంటే దాందే ఉంది బావా, పెద్దయ్యాక మారుతారు కదా. అంటే పెద్దయ్యాక నేను ఇంకా పెద్ద అయితే గొప్ప ఆర్టిస్ట్ అవుతాను అనమాట. నీ బొందరా, నీ బొంద. నువ్వు జీవితంలో అవు. ఏదో ఆర్ఆర్ ఇనిపడ్డట్టు కానీ మనం వినకూడదు బావా. వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతున్నారంటే ఈ జన్మలో మీ ఇద్దరు వియ్యంకులు కాలేరురా. ఇప్పుడు చెప్తున్నా ఏనండ్రా, వీళ్ళు పెద్దయ్యాక వీళ్ళిద్దరు ఖచ్చితంగా పెళ్లి చేస్తా. ఇది నా శపథం. పదండి. చిట్టి అంటే చిట్టి అంటావు, పోపో అంటే పోపో అంటావు, నేనేదంటే నువ్వది అంటావు. హే హే అంటే హే హే అంటా, హూ హూ అంటే హూ హూ అంటా, నువ్వేదంటే నేనది అంటా. సాయి తగ్గద్దు. పోరా అంటే నేను ఏదంటే నువ్వు అదంటావా? అవును. అయితే నాకు బుద్ధి లేదు. ఫోన్లే, నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు. అందరు నన్ను చూసి సినిమా హీరో అంటున్నారే. ఏ సినిమాకి రా? ఆకాశమే హద్దు. సిగ్గుకి. అయినా మీ అయ్యంటే నిన్ను చేసుకుంటున్నాడు, నిన్ను ఏడుచుకుంటాడు. పోవే. నిన్నెవరు చేసుకుంటారు? నీ మొహానికి నేనా? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏంటమ్మా గొడవ? చూడన్న వాడు ఎక్స్ట్రా చేస్తున్నాడు. అయినా నీ కూతురు కాబట్టి ఉరుకున్నా, లేకపోతే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేవాడిని. నాన్న నీ మొహం చూసి వాడిని వదులుతున్నా. పొద్దున్నే విగ్గు విడదాకా కొట్టా, బుద్ధి లేదు. నా మీద పెట్టరా కాన్సంట్రేషన్, విగ్గు మీద కాదు. అది కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకునేది వాడినే. నువ్వు పెళ్లి చేసుకునేది అమ్మాయినే. ఇప్పుడు ఎలాంటి పెళ్లి చేస్తాం అంటున్నారే? నాన్న నీకు విషయం చెప్పడం మర్చిపోయా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా నాన్న. ఇప్పుడు వీడిని ఎలా వదిలించుకోవటం? నాన్న నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఏంట్రా పర్ఫార్మెన్స్? నవ్వుతున్నారేంట్రా? అంటే మీరిద్దరు ఇప్పుడు ఆనందపడట్లేదా? సర్లే, మీరు ప్రేమించిన వాళ్ళని తీసుకురండి. వాళ్ళని మాకు నచ్చితే మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం, లేకపోతే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి. పోవే. పోరా. 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 పొండ్రా బాబు. మీ ఇద్దరం మంచి ప్రేమికులు అన్నమాట. ప్రేమికులే కాదు, మంచి యాక్టర్లం కూడా. అబ్బా 10 మంది చెప్పాలరా, మన గురించి మనం చెప్పుకోవాలి మేడం, తప్పులేదు. హరి, నేను నిన్ను తప్ప ఇంకే అమ్మాయిని పట్టుకోను అని చెప్పలేను. ఎందుకని గ్యారంటీ ఇవ్వలేదు? ఇప్పటికే 3-4 అయిపోయింది. కామెంట్లు చూసారు, నాకు కూడా అప్పుడే తెలిసింది, అంతవరకు తెలియదు. మన ఇద్దరు లవర్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? నేను గాలిపటం లాంటి, నువ్వు దారం లాంటిదని. నువ్వు తెగిపోయావు అనుకో, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. వద్దు, క్యారెక్టర్ చేంజ్ చేసుకుందాం. ఏంటి? నువ్వే దారం, నేనే గాలిపటం. నీ దారం తెగినకో నేను ఎగిరిపోతా. వచ్చే జన్మంటూ ఉంటే నేను పౌరంలా పుట్టాలనుకుంటున్నా. ఎందుకు? అంటే శాంతికి చిహ్నం కాబట్టి. నేనైతే వచ్చే జన్మలో మినుగుడు పురుగులా పుట్టాలనుకుంటున్నా. ఎందుకు? చీకట్లో లైట్లు లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా. సర్లే గానీ నీకు ఒక బ్యాడ్ న్యూస్ హరి. ఏంటది? ఇంకో 1 వారం రోజుల దాకా నేను నీకు కనపడను. అదేంటి గుడ్ న్యూస్ పట్టుకుని బ్యాడ్ న్యూస్? అది కాదు, నాకు యాక్టింగ్ కి ఛాన్స్ వచ్చింది, వేరే ఊరు వెళ్తానా, అది చెప్తున్నా. నేను కూడా కొన్ని రోజులు నీకు కనిపించను. ఎందుకు? నాకు కూడా యాక్టింగ్ లో స్కోప్ ఉండే క్యారెక్టర్ వచ్చింది, దానికి వెళ్తున్నా. ఇంతకు ముందే మా నాన్నకు నాకు లవర్ ఉందని అబద్ధం చెప్పాను. ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని చెప్పానండి, తను ఇప్పుడే వచ్చే టైం అయిందంట. నమస్కారం అండి. హాయ్ అండి. ఏంటండి హాయ్ నాకు చేసుకుంటున్నారు? అంటే నేను క్యారవాన్ లో ఇన్వాల్వ్ అయిపోయానండి. క్యారీవన్ కాదండి, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వాలన్నారు. హాయ్ చాలండి, మరి హగ్గులు వద్దు. అదేంటండి మీరు ఒక అగ్రహే ఎలా అంటున్నారు? మొన్న మనో గారికి లవర్ గా యాడ్ చేసినప్పుడు 15 టేకులు తీసుకున్నాడు తెలుసా? ఓకే అవ్వాలా? మొన్న ఒక సినిమాలో హీరోతో రొమాన్స్ సాంగ్ చేస్తుంటే ఆయన పక్కన పెట్టి శేఖర్ మాస్టర్ చేశాడు తెలుసా? వాడుకోండి అయ్యా, ఆర్టిస్ట్ ని వాడుకోండి. వాటిలో రాకపోతే వాళ్ళని చూసి నేర్చుకోండి. హాయ్ చాలండి. సరే. నాన్న నేను ప్రేమించిన అమ్మాయి. నమస్కారం మావయ్య గారు. లక్షణంగా ఉంది. అదేంటి నాతో 10,000 అన్నారు, 1,00,000 అంటారేంటి?
అమ్మాయి తిప్పి చూపించు. ఇదిగో ఇల్లు తిప్పి చూపించు. వామ్మో, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఆపే, లోపల తీసుకెళ్ళా. ఓకే నాన్న. ఐ హేట్ దిస్ టైప్ ఆఫ్ పంచెస్ అండి. అమ్మో మేడం నాకు లవర్ లేడుగా, లవర్ గా యాక్ట్ చేయడం కోసం డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నాను మేడం. ఇదేంటి ఇంకా రాలా? ఏ హాయ్ డార్లింగ్. యాక్టింగ్ చేయమన్నా. డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులకి న్యాయం చెప్పితే నాకు నిద్ర పట్టదు. దా హాయ్ డార్లింగ్. మీ నాన్న లాంటి పిలువు. నాన్న ఇతనే నాన్న నేను ప్రేమించిన అబ్బాయి. ఛీ, వీడా? వీడి మొహం ఏంటి ఇలా ఉంది? నీ మొహం నా మొహంలో పెట్టుకుని నువ్వు నన్నట. నా మొహం చూసి ఒప్పుకున్నా. సరే, నీ మొహం చూసి ఒప్పుకున్నా. బావగారు, బావా, నా కూతురు ప్రేమించినాడు. నాన్న ఒకసారి రామ్మా. ఇదిగో నా కొడుకు ప్రేమించిన అమ్మాయి. వచ్చారా? హాయ్ నమస్కారం. నువ్వేంటే నా లవర్కి అలా చూస్తున్నావు? ఓహో మీలెవరా? ఇదిగో నా ఎలా ఉంది? వాటేసుకోవచ్చా? నీకెందుకు? నువ్వే డైలాగ్ లేదు. నువ్వెందుకు కొడుతున్నావు రా? పచ్చి కూడా తబలా కొడుతున్నాడు. నీకు కావాలంటే నీళ్ళు ఎవరు నువ్వు వాటేసుకో. అట్ట చెప్పే బాగుంది రా. ఒరే వాళ్ళంటే సిగ్గు లేకుండా పెద్దోళ్ళ ముందు వాటేసుకున్నాడు. ఇంతమంది పెద్దోళ్ళ ముందు నన్ను సర్లే, మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. పోవే పోరా. ఓ నువ్వు యాక్టింగ్ చేయడానికి ఈ ఊరు వచ్చావా? నట విఖ్యాత అని ఆయన పక్కన నటించడానికి వచ్చా. సర్లే గానీ ఒక పని చెయ్యి, నువ్వు అతన్ని చేసుకో. ఇమ్మో, నేనెంత నిప్పు లాంటిదనో తెలుసా? ఇంతకు ముందే చూసాం. నేను అనేది అది కాదు. నువ్వు ఆయన చేసుకున్నావు అనుకో, ఆ డబ్బులు మొత్తం నీ పేరు రాస్తాడు. అప్పుడు నేను ఆయన చేసుకున్నాను అనుకో, ఆ ఆస్తి మొత్తం నా పేరు. అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు. బాయ్. అదిగో మా నాన్నలు వస్తున్నట్టున్నారు. బావా, పిల్లలిద్దరికి పెళ్లి చేసేద్దాం బావా. అంతే బావా. అయ్యో, అంటే మనకు పని ఉంది కదా, బయటికి వెళ్దాం. మన పని ఏంటండి? ఏంటండి మీరు? నాన్న నేనేం చేయలేదు నాన్న. ఏంట్రా ఎంత స్పీడ్ ఉన్నావు? లేట్ చేయొద్దు. లేడీ గెటప్లు కూడా వదలట్లా. పెళ్లి చేసేద్దాం వెళ్ళి. నువ్వు యాక్టింగ్ చేయమన్నా, అంతేగాని ఇన్వాల్వ్ అయ్యేవానికి ఈసారి. నాన్నలు ఇక్కడ చూడండి అంకుల్. వాళ్ళు ఏదో బిజీగా ఉన్నారు, మనం తర్వాత కలుద్దాం. పర్ఫార్మెన్స్ చేద్దాం ఇక్కడ ఏదన్నా. ఏంటమ్మా నువ్వు ఆపచ్చుగా కొంచెంసేపు. 2 ముద్దులు పెట్టి అంత ఉందారా వాడికి? సర్లే పద. అంత గట్టిగా పెట్టొచ్చా? చూడు రక్తం కూడా. ఏముందిరా అంత గట్టి కొరకటానికి? ఆడియన్స్ కూడా అర్థం కావట్లేదు. ఇంకా దారుణం చూడటం కంటే పెళ్లి చేయటం నయం. సరే పదండి లోపలికి. పదండి. సాయి ఒక్కటి మేడం నిన్నేం చేయమంటారు? ఏదో జరిగేలా ఉంది. ఈ విషయం నా మరదలకు చెప్పాలి. సాయి బాబా, అది నా లవర్ కాదే, దాని పెయిడ్ ఆర్టిస్ట్. నేను కూడా నటించమని తీసుకొచ్చాను బాబా. మరి ఇప్పుడు ఈ విషయం మన ఇంట్లో చెప్తే మనల్ని కొడతారు ఇలానే. ఏమే అంతా అనుకున్నట్టే జరుగుతుంది కదా? అంత అనుకున్నట్టే జరుగుతుంది. వాడిని చేసుకో, నేను దాన్ని చేసుకుంటా. ఆస్తి మొత్తం రాసుకుని జంపు జలాని. అర్థం? జంపు జలాని దొరికిపోయారా? ఇప్పుడు మా నాన్నలతో చెప్తా. నాన్న వీళ్ళిద్దరు మమ్మల్ని మోసం చేశారు నాన్న. మావయ్య గారు, నేనెంత నిప్పు లాంటిదన్నో తెలుసు కదా? తెలుసమ్మా. మీ అబ్బాయి వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోండి, మీరు చేసుకుంటారా? మావయ్య గారు, మీ అమ్మాయి నన్ను వాడుకొని ఇలా చేస్తే ఎవరు చేసుకుంటారు? మీరు చేసుకుంటారా? నేను చేసుకుంటారా? నేను నిజంగా దీన్ని అసలు టచ్ కూడా చేయలేదు నాన్న. లేదు, నేను ఎలా అడుగుతాను? ఆయన అడగండి. అమ్మాయిని ద్రోహం చేయకూడదు. ఇదిగో తాళి కట్టరా వెళ్ళి. నాన్న వద్దు. ఇదిగోరా తాళి, అమ్మాయి వెళ్ళ కట్టరా. మొహం ఇట్లారా. ఇక్కడ నుంచి నీ పిల్ల నాదే, ఆస్తి మందే. అరే బొకడా, నా పిల్ల అక్కర్లేదురా. ఎక్కడుందిరా? అక్కడ ఉంది చూసుకో. నీ కట్టేనా? ఆ తాళి ఇచ్చే, దానికి కట్టి ఆస్తి తెచ్చుకుంటా. దానికి ఎలా కడతావు? దాన్ని ఆల్రెడీ కట్టాను. అయితే నీకు కట్టి ఆస్తి ఇచ్చే. మీరు మాకు అన్యాయం చేశారు, మేము అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాం. ఎక్కడికి రా? అక్కడికే. హలో, వచ్చేస్తున్నాం. రండి. పోరా. మమ్మల్ని మోసం చేశారని. ఓకే, మీరు కోరుకున్నట్టు మీ ఇద్దరు ఒకటయ్యాం. చూసావా, బాబు శపథం చేస్తే ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవుతాడు. శపథం కూడా నెరవేరుద్ది. ఆర్టిస్ట్ అనద్దురా, కొడతా. ఎప్పుడు ఒప్పుకుంటారో ఏమో. నిలువవే బాలు కనుల దాన్న వయారి హంస నడక దాన్న నిన్నడకల హోయలున్నది జానా. ఏమండి, మీరంటే నాకు ఇష్టం. మీరు ఒప్పుకుంటే మీరంటే నాకు ఇష్టం. నా ఇష్టాన్ని ఒప్పుకుంటానంటేనే మీరు మిమ్మల్ని ఇష్టపడతా. ఎందుకు అలాగే మీరు నన్ను ఇష్టపడ్డారు కదా, అందుకే. ముందు అందరూ ఇట్లానే అంటారండి.
నేను అలాంటని కాదండి. ఇదిగో తర్వాత ఇలానే అంటారు. నీ దండం పెడతా, నా వల్ల కాదండి. లాస్ట్ కి ఇలానే చల్లబడతారు. సర్లే గానీ మీరంటే నాకు ప్లీజ్ నన్ను ప్రేమించారా? లేదు, మా అన్నయ్య ఒప్పుకోవాలి. పోవే, మీ అన్నయ్య ఒప్పుకోకపోతే నేను నిన్ను లవ్ చేస్తున్నా అంతే. నీ సంగతి మా అన్నయ్యతో చెప్తాను. పోవే. ఏయ్ ఏంట్రా అలా ఉన్నావు? ఆ అమ్మాయి నా లవ్ ఒప్పుకోలేదురా. చూడు వెంకీ, అమ్మాయిని పడేయడం అనేది ఒక ఆర్ట్ రా. ఆర్ట్ ఏదో నాకు నేర్పిస్తావా? ముందు నువ్వు కామెడీ నేర్చుకోరా రే. ఫస్ట్ ఆర్ట్ నేర్పు, తర్వాత కామెడీ నేర్చుకుంటా. అరే అమ్మాయిని పడేయాలంటే ముఖ్యంగా కొన్ని లక్షణాలు ఉండాలిరా. ఏంట్రా అవి? ఏంటంటే మొహం చూడంగానే చి అని ఎలా ఉండాలి. నేనేమనను. ఒకసారి ఇట్రా. చిచి నీలో కూడా లక్షణాలు ఉన్నాయి, కాకపోతే వాళ్ళు గుర్తించట్లేదు అంతే. అరే నువ్వు నా అంత అందంగా ఉన్నావా? నా అందం గురించి మాట్లాడతావేంట్రా? ఈ బొగ్గలు చూసావా? పాల బొగ్గలు. మా అమ్మ చిన్నప్పుడు పాలు తీసుకురామంటే పాల కేంద్రంకి వెళ్ళకుండా బొగ్గతో బిండేవాడిని పాలు. అంతెందుకు, వచ్చేటప్పుడు టీ తాగావా? ఆ ప్రొడక్షన్ లో పాలు ఎవడు ఇచ్చాడనుకున్నా, మనం ఇట్లా విన్నాం ఈ బొగ్గలోంచి. నేను డికాషన్ ఇచ్చాం అనుకున్నా. ఈడు మనిషా గేదెల పాలు ఇవ్వడానికి? మేడం ఈడు ఇలా ఉంటాడు గాని చాలా మంచోడు, నా ఫ్రెండ్ అండి. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మధుడి డిష్ ఏమండి ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్తారా? ఈ పేపర్ లో ఉందండి. అలా అర్థమైందా? ఇక్కడ ఎంత మంది ఉండగా మీరు నన్ను ఎందుకు అడ్రస్ అడిగారు? బాడీలో అన్ని పార్ట్స్ ఉండగా ఆ రెండు మాత్రమే ఫెయిల్ అయ్యాయంటే ఏం చెప్పగలమండి? ఇది కూడా ఇంతే. సర్లే, ఇంతకీ మీ పేరేంటి? కుమారి 21 ఎఫ్ అంటే ఫిగర్. మరి మీ పేరు? ప్రసాద్ 22 ఎఫ్ అంటే 2 ఫెయిల్ అని. ఎక్కడికి వెళ్తున్నారు? కిడ్నీ పార్టీకి వెళ్తున్నానండి. కిడ్నీ పార్టీకా? ప్లీజ్ నేను వస్తానండి. అబ్బా నేను అనేది కిడ్నీ పార్టీ కాదండి, కిడ్నీ పార్టీకి వెళ్తున్నాను అంటున్నా. లవ్ బెస్ట్ ఫస్ట్ నైట్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? అది స్ట్రైట్ నైట్ కాదండి, సైట్. ఆ సైట్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే మా అన్నయ్యతో చెప్తాను. సరే, ఐ లవ్ యూ. ఈ మాట చెప్పండి మీ అన్నయ్యకి. అరే ఫ్రెండ్, ఏంట్రా? నాకు అమ్మాయిలు పట్టలేదురా. అమ్మాయిలు పడాలంటే ఏం చేయాలరా? అరే అమ్మాయిలు పడాలంటే ఒకటి మహేష్ బాబులా ఉండాలి, లేదంటే జబర్దస్త్ బాబులా అని ఉండాలి. అబ్బా I didn't expect this, boy. ఏంట్రా రే? అవాక్కయ్యాడు. రే అమ్మాయిని చూడగానే గుండెల్లో గంట కొట్టాలరా. పెలాఫీస్ చెప్పాను 2 గంటలు కొడతా. రే 2 ఉండాలిరా అమ్మాయిని పడేయాలంటే. ఒకటి ఆ 2 అంటేనే కోపం వస్తుంది. ఒకటి అందం ఉండాలి, 2 అభినయం అని ఉండాలి. అభినయం గురించి నువ్వు చెప్తున్నా చూడు. ఏ అమ్మాయిని పడేయాలో చెప్పరా, చిటికలో పడేస్తా. ఈ అమ్మాయిని పడే? ఆమె అమ్మాయి కాదు కదరా, దేవత. ఆకాశంలో దిగి ఎటెల్లాలో తెలియక ఇక్కడే ఉండిపోయిన దేవత. బతికిపోయావు మేడం. మేమిద్దరం జిగిరి దోస్తులు మేడం. అవును మేడం, చాలా జిగిరి. చూడండి ఎంత జిగిరి ఉందో. అన్నయ్య చెల్లమ్మా, నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు. ఒకడేనా? ఎవడాడో సందు చివరి ఉంటాడు అన్నయ్య. ఆ సంచూరు నిన్ను ఎవడాలన్నాడే? వాడు రావట్లే, ఏం చేయమంటావు? అందుకే నేనే వెళ్ళా. సరే నేను చూసుకుంటాను, లోపలికి వెళ్ళు. సరే అన్నయ్య. వాడంతా తేలుస్తా. బయటికి రా. అరే వాడు ఇంట్లో ఉండు. సార్ ఏం కావాలి సార్ మీకు? దొరదెక్కి ఒళ్ళు కొవ్వెక్కి ఎందుకు కొట్టని. ఇంకోసారి వాడి చెల్లి నేర్పిస్తే కోస్తా. ఆంధ్ర. ఒరే వెంకీ, ఏమైందిరా? వాడు ఎవడో వచ్చి వాళ్ళ చెల్లి నేర్పిస్తున్నాడని కొట్టుడు కొట్టాడు రా. వాడి చెల్లి నడిపించింది నేనురా. నా కోసం తన్నులు తిన్నావా? చెల్లెమ్మ ఏంటమ్మా? నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు అన్నయ్య. ఎవరమ్మా వాడు? ఈ వీధి చివరు ఉంటాడన్నయ్య. లోపలికి వెళ్ళి వాడి సంగతి చూసుకుంటా. రే నా చెల్లిని ఎవడు ఏడిపించాడని వాడి సంగతి చెప్తాను రా. రే వీధి చివరుడా, ఇది ఒకటే ఇల్లుంది రా. దొరికాడు రీడు. ఇమాన్యుయల్ వడ్డీతో సాయిచ్చి చక్రవడ్డీ కూడా ఇస్తా మేడం. ఏరా అదిగా సార్ మీ ప్రాబ్లం ఏంటి? నాకు కరోనా వచ్చింది, దానికి వ్యాక్సిన్ కనిపెట్టు. అదే సార్ ఎందుకు కొడుతున్నారు? అంటే ఒళ్ళు దురద పడుతుంది, గోక్కుంటే పోవట్లేదు, అందుకే. నా చెల్లి జోలికి వచ్చావంట, ఇంకొకసారి నా చెల్లి జోలికి వస్తే
చంపేస్తా. చంపనే కాదు బొగ్గను కూడా వేస్తా. పంచెల కిందే తొక్కుతున్నారు. ఏంట్రా అంత నవ్వుతున్నావు? ఏమైంది? ఆ సంధి చివరు ఉంటాడు చూడు, వాడు చెల్లి ఎవడో ఏడిపించాడంట, దానికి నన్ను కొట్టాడు. ఒరే ఆ సంచూరు ఉన్నాడు చెల్లి ఏడిపించింది నేనురా. నిన్ను కొట్టారా? నువ్వు ఏడిపిస్తా, నన్ను ఎందుకు కొట్టారు? నన్ను కొడితే ఏం చేయవా నువ్వు? ఎందుకు చేయను రా, హాస్పిటల్ తీసుకెళ్తాను పద. అయినా ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి నా పేరు ఎందుకు చెప్పింది? అమ్మో వెళ్ళి క్లారిటీ తీసుకో, లేకపోతే చాక్లెట్ బై బ్యాడ్ అయిపోతాడు. అబ్బా, ఇమేజ్ బ్యాడ్ అయిపోతుంది. ఏమండి ఒక్కసారి ఒకసారి మాట్లాడాలి అంటున్నానండి. ఏంటి చెప్పండి. నేను మిమ్మల్ని టీచ్ చేశానని మీ అన్నకి చెప్పారంట, ఆయన వచ్చి కొట్టాడండి నన్ను. చిచ్చి నేను చెప్పింది మీ మీద కదండి, ఆ వెంకీ గడి మీద. ఆ వెంకీ నేను ఫ్రెండ్స్ అండి, నన్ను చిత్త కొట్టుడు కొట్టాడండి, కళ్ళు తిరిగి ఇటు పడిపోవాలనిపిస్తుందండి. అటు వద్దులే ఇటు పాటు. అబ్బా రే మిత్రద్రోహి, నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు ప్రేమిస్తావా? దాన్ని నువ్వు వల్ల వేసుకుంటావా? నేను ఏడ వల్ల వేసుకున్నారు, అటు పడే ఉండి అదే మీద వేసుకుంటే. అరే అది కాదు, అరే వెంకీ, అరే కావాలని చేసి అయినా వాడేడిపిస్తే నన్ను కొట్టిన ఎందుకు? సరే వెళ్ళి అడుగు వస్తా. ఏమండి నేను మిమ్మల్ని ఏడిపించానా? నన్ను ఎందుకండి అందరిని ఏడిపిస్తారుగా. పర్ఫార్మెన్స్ తో కాదండి, యాక్టింగ్ తో ఏమైనా తీసి చేశానా? ఎక్స్ప్రెషన్స్ తో మాత్రం చంపేస్తావు. మీరు కొట్టి వాళ్ళు కొట్టి నేను బతకడం ఎందుకు, నేను చచ్చిపోతా. హలో, నా వల్ల ఒక ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదండి. ఐ లవ్ యూ. నో మీ ప్రాణాన్ని కాపాడి మనం ఒక ప్రాణానికి ప్రాణం పోద్దామండి. అవునా? ఎవరు చావు బతుకుల్లో ఉన్నారు? అర్థమైంది. స్కిట్ ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ అండి. ఏరా మిత్ర ధోని సచిన్ కాదురా, ద్రోహి. ఏరా నాకు మోసం చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు? ఎన్ని గుండెలు? 6 గుండెలు అని చెప్పు. 6 గుండెలు అని చెప్పు. 6 గుండెలు ఆ పంచి బాగోదన్నా, నీ దండం పెడతా. ఏరా నన్ను ఎందుకురా మోసం చేయాలనిపించింది నీకు? నేనాడు మోసం చేసి అదే నన్ను ప్రేమించింది. అయినా నీలో ఉంది ఏంటి, నాలో లేనిదేంటి? ఆ రెండు ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి చెప్పి వీళ్ళిద్దరిని విడగొడతా. వాళ్ళకి ద్రోహం చేశాడు, ఈ విషయం వాళ్ళ అన్నకి చెప్పి వాళ్ళిద్దరిని విడగొడతా. నేను మీకోసం బయలుదేరు. నేను మీకోసం వస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఒక విషయం చెప్పాలి. మీ చెల్లె నా ఫ్రెండ్ లవ్ చేస్తుంది. మా ఫ్రెండ్ అసలు మంచోడు కాదు. మీ చెల్లి కూడా మా ఫ్రెండ్ లవ్ చేస్తుంది. మా ఫ్రెండ్ అసలు మంచోడు కాదు. ఓకే, వాళ్ళిద్దరికి మన ఇద్దరు ఒకటే, వాళ్ళకి బుద్ధి చెప్దాం. అరే ఇమ్మో, అరే బాబు, ఇదిగో వీడే లవ్ చేసింది. ఇదిగో ఈడ లవ్ చేస్తుంది. రే నా చెల్లె. ఓకే, నీకు గుడ్ న్యూస్. నీ చెల్లెని నేను ప్రేమిస్తున్నాను, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయి. నో, నేనే నీ చెల్లి ప్రేమిస్తున్నాను, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయి. రే నీ చెల్లెని ప్రేమిస్తున్నా, నాకు ఇచ్చి పెళ్లి చేయి. నేను నీ చెల్లి ప్రేమిస్తాను, నాకు ఇచ్చి పెళ్లి చేయి. రే నీ బుద్ధి రే లేరా ఇమ్ము. ఒసేయ్ సాయిలా రా. నీకు చెప్తాను రా. లేరా డుమ్మి. రే దాని మీద తాళి కట్టరా. అరే అది కాదురా, నీ చెల్లి. కట్టరా, నాకు చెల్లి నీకు కాదు. రేయ్ దాని మెడలో తాళి కట్టరా. దీని వల్ల నేను కట్టను. లేదండి నేను కడతా ఉండు. తొందర చూసావా ఎర్రి పప్పని చేశా నేను. రే నువ్వు చూసావా కొండెర్రి పప్పని చేశాను. నువ్వెర్రి పప్ప. నువ్వెర్రి పప్పరా? ఆగో సార్, చెప్పండి సార్, ఎవడు ఎర్రి పప్ప? ఇద్దరు. మొత్తం ఎర్రి పప్పలే. ఎందుకు? ఎందుకేమిటి, మీకెవరు లేకుండా చేసుకున్నారుగా. అవును కదా, ఏంట్రా ఇది ఇలా జరిగింది? మరి మీరు ఎర్రిపప్పలని మాకు తెలుసు, అందుకే మేము ఎలా చేసాం. నాకు నీ చెల్లె కావాలరా. నాకు నీ చెల్లి కావాలి. నాకు ఇది కావాలి. కోడి పిల్ల మీద వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ కోరిక మేరకు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది, చేతులు కట్టుకుని టేకర్ అంటారు, తప్పట కొట్టడం. నిలువవే బాలుక నల్లదాన్న, దొండ పండు లాంటి పెదవే నీది, అబద్ధం అంతా అబద్ధం, దూది పింజలాంటి పదమే నీది, అబద్ధం అంతా అబద్ధం. ఈ రోజు స్కిట్ లో నవ్వులతో నేను చంపేస్తా. అబద్ధం అంతా అబద్ధం. శ్రీకాంత్, ఏంటది? గులాబ్ పూ రెక్కలు. అవి అక్కడికి ఎలా వచ్చాయి? గులాబ్ పూ నుంచి వచ్చాయి సంగీత. అది కాదు, అవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అదా ఈ మధ్య స్కిట్లు ఎక్కువ కొడుతున్నాడని ఎక్కడ పడితే అక్కడ అభిమానులు అందరూ పూలు ఇలా జల్లుతున్నారు. నేను నమ్మను, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. పిసదానా నిజంగానే ఇలా పూలు జల్లుతున్నారే? నేను నమ్మను. అంటే ఇప్పుడు ఎవడన్నా శవాన్ని ఎత్తుకెళ్తుంటే నేను చిల్లర ఏరుకుంటుంటే వాడి మీద జల్లిన పూలు నా మీద పడ్డాయి అనుకున్నావా? ఇది నిజమై ఉంటది.
శ్రీకాంత్ ఆ? షర్ట్ నలిగిందేంటి? అది కార్లో కార్లోనా? కార్లో ఎవరితో? కార్లో సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కదా, ఇక్కడ నలిగిపోయింది అంతే. నేను నమ్మను, నువ్వు మోసం చేస్తున్నావు. ఒసేయ్, అది కాదండి. ఆ. ఇప్పుడు ఎంత ఖరీదైన డ్రెస్ అయినా ఆ. సూదికి చులకనే కదా. అవును. సూది అన్ని బెజ్జాలకు దూరుతది, ఆ. తన బెజ్జలోకి తను దూరలేదు కదా. ఏం చెప్పావు సంగీత? మీరు రాసిచ్చిందే చెప్పానండి. నా కర్మ. లోపలికి వెళ్ళావు. నేను నమ్మను, మీరు నన్ను మోసం చేస్తున్నారు. నా భార్య అమాయకమైన శ్రీకాంత్ని ఎప్పుడు అలా అనుమానిస్తుంటది. ఏంటో నా లైఫ్. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన రోజా గారు నమస్కారం మేడం. సగం గీత గారు నమస్కారం అండి. సగం గీత కాదే సంగీత గారు అనాలి. సారీ అండి మేడం నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి మేడం, కరిగించండి మేడం. ఆవిడ ఎందుకు అడుగుతున్నారండి? సంగీతంతో రాళ్ళు అబ్బో సంగీతానికి రాళ్ళు కరిగిపోతాయి అని చెప్తుంది కదా, అందుకు. ఆవిడ చెప్పిందని కదండి, అది సంగీతం, ఈవిడ సంగీత గారు. అంటే నా రాళ్ళు నా వల్ల కాదు. సరే గాని మేడం, మా ఆయన గురించి చెప్పాలంటే మా ఆయన వైల్డ్ ఫోటోగ్రాఫర్ అండి. ఏమండి ఎప్పుడు మీరు ఫోటోలు తీయటమే కానీ నా చేత ఎప్పుడైనా ఫోటోలు తీయించారా? నువ్వు ఫోటో తీయాలంతే కదా, ఆ. జేబులో చేపెట్టు, పెట్టాను, తీయ బయట కొట్టి తీసాను, ఏం తీసావు? ఫోటో తీసాను. ఏమండి ఎప్పుడు మీరు జంతువుల ఫోటోలు తీయటమే తప్ప మనుషులు ఎప్పుడైనా తీరా? అంటే మనుషులు ఫోటో తీసానుకో బాలేదనుకో చూసి వచ్చి కొడతారే, అదే జంతువులు అనుకో కొట్టవు కదా, మహా అంటే పేడతాయి కూడా కిందే పడతాయి. 1 సెకండ్, చాలా రేర్ యానిమల్ ఇది. ఆయన ఏమండి యానిమల్ తర్వాత ఇద్దరు ఇంట్లోకి రండి, టీ పెడతాను. సరే సరే. ఏమండి మా నాన్నగారు ఫోన్ చేశారు, నేను పుట్టింటికి వెళ్ళొస్తాను. వెళ్ళొద్దు ప్లీజ్. ప్లీజ్ నేను వెళ్ళొద్దు ప్లీజ్. వెళ్ళొస్తాను. వెళ్ళొద్దు ప్లీజ్. వెళ్ళొస్తాను. వెళ్ళొద్దు. 2 డేస్. వెళ్ళొద్దు. బాయ్. అమ్మయ్యా, మా ఆవిడ ఊరు వెళ్ళిపోయింది, నాకు ఫ్రీడమ్ వచ్చింది. హే వేణు. ఏయ్ శ్రీకాంత్, ఆయన ఎంత బాధపడతాడు ఆ పేరు చెప్పినందుకు. అనయ్య బాగానే వేణు. బాగున్నాను. ఏంటి ఇక్కడ ఉన్నావు? నేను పక్కింట్లో ఉంటాను, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇదిగో నేను ఇంట్లో ఉంటున్నాను. మరి అక్కడ ఎక్కడ ఎందుకున్నావు? అన్నయ్య వదిన ఎక్కడ? వదిన ఇప్పుడే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందిరా. అవునా అన్నయ్య, ఒక స్మాల్ ఫేవర్ చేయాలన్నయ్య. ఏంట్రా? నా లవర్ తో నేను మాట్లాడుకోవడానికి కుదరట్లేదు అన్నయ్య టైం. ఓకే. మీ ఇల్లు గంట ఎద్దగిస్తే. అంటే నా ఇల్లు ఏమన్నా పబ్లిక్ పార్క్ అనుకున్నావా, పబ్లిక్ టాబ్లెట్ అనుకున్నావా? ఆగన్నయ్య, అన్నయ్య అంటే ఎలా కనపడుతున్నాడు నీకు? అన్నయ్యని ఇల్లు అడుగుతావా? అన్నయ్య ఎక్కడ ఉండాలరా? కావంటే రూమ్ అడుగు. నా రూమ్ లేదేదో లాడ్జ్ అనుకుని వెళ్ళావు. శ్రీకాంత్ అన్నయ్య, శ్రీకాంత్ తో పోల్చావు కాబట్టి సరే, మీ అమ్మాయిని తీసుకొని వచ్చాయి. ఆల్రెడీ తీసుకొని వచ్చా అన్నయ్య. గర్ల్ ఫ్రెండ్ డార్లింగ్, మా ఇద్దరు అన్నలు. ఏంటి ఏం మాట్లాడదా? పాప ఎక్కువగా మాట్లాడదు, అమాయకురాలు. నోరు తెలిసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కిట్టు మొత్తం అలాగే మాట్లాడలేదు. అవునా? నమస్తే. ఏంటి ఫేస్ ఏంటి అలా పెట్టింది? ఆకలిగా ఉంది. నీకా? నాకే ఆకలిగా ఉంది అన్నయ్య. కొంచెం తినడానికి ఏమన్నా తీసుకురండి అన్నయ్య మీ ఇంట్లో. మా ఇంట్లో ఏమీ లేవు తమ్ముడు, నీ మొహం చూస్తా నాకే ఆకలేస్తుంది, వెళ్తున్నా. అన్నయ్య మీరన్నా బయటికి వెళ్ళి తీసుకురా. ఏంట్రా నీకేమైనా వెయిటర్ లా కనపడతా? వెళ్ళి తెచ్చుకో, అప్పటిదాకా అమ్మాయి ఇక్కడే ఉంటది. నేను తెచ్చుకుంటా. అమ్మాయి కూర్చో. అయిపోయింది, ఈవిడ వల్లే అన్నమాట. పర్సు మర్చిపోయాను ఇంట్లో. ఏమండి ఎవత్తండి అది? అంటే నేను లేనప్పుడు ఇంట్లో తిని తెచ్చుకున్నారా? అది కాదు. అరే మిమిక్రీ చేస్తున్నావు, అబద్ధం. ఇదిగో మన వేణు పెళ్లి చేసుకున్నాడే, వేణు వాళ్ళ మిస్సెస్. వేణు వాళ్ళ మిస్సెస్? ఏంటి వేణు కనీసం పెళ్లికి కూడా పిలవలేదు? నన్నే పిలవలేదు, నాకు ఇప్పుడు తెలిసింది. సరే రాక మా ఇంటికి వచ్చారు, తినడానికి ఏదైనా చేస్తాను, కూర్చోండి. వీళ్ళు వచ్చారు కదా, ఇంకేం వెళ్తాను చెప్పండి. ఏంటో నెల బుక్ చేసావు? మరి మీ వదినకి అసలే అనుమానం ఎక్కువ, తెలుసు కదా. మీ మరదకి తక్కువ, అది అనుమానమే. అంతేనా? అంతే మరి. ఏమండి ఎవతంది అది? ఈవిడ అన్నయ్య వాళ్ళ వైఫ్. అన్నయ్య వాళ్ళ వైఫ్? అన్నయ్య మా బాసు ఎండి. శ్రీకాంత్ అని చెప్పి తెలుసు, కావాలని చెప్పట్లేదు. అన్నయ్య ఎండి అంతే. నీకు అన్నయ్య అయితే నాకు వరుసకి బావగారు అవుతారా? నమస్కారం బావగారు. నమస్కారం అమ్మా. మా ఇంటికి భోజనానికి రండి. ఓకే అన్నయ్య. అమ్మా ఇక్కడే ఉంటే మా కాపురాలలో నిప్పులు పెట్టాలని వెళ్ళు. పంపించాను దాన్ని. వదిన చెప్పావు అన్నయ్య. నా లవర్ ఏది? నీ లవర్ చేయబట్టి మా ఆవిడ నేను బుక్ అయ్యా. నేనైతే నోట్స్ అయ్యాను. నేను హట్ అయ్యాను, నేను ఆమ్లెట్ అయ్యాను, నేను స్టార్చ్ అయ్యాను. మేడం మా అన్నలు ఇద్దరు చాలా ఫీల్ అయ్యారు మేడం. వాళ్ళని ఎలాగైనా కూల్ చేయాలి. రేపు నా బర్త్డే. నేను ఈటీవీ పుట్టినప్పుడు పుట్టా, ఇప్పటికి 25 years అయింది. ఆ సెలబ్రేషన్స్ నా సెలబ్రేషన్స్ ఒకేసారి జాయిన్ చేయాలి.
అరే హాయ్ రా. హాయ్ రా. హ్యాపీ పుట్టిండే. పుట్టిండే కాదురా, అది బర్త్డే అనాలి. రే ఎలా ఉంది? బా మా కోసం గిఫ్టా? రే నా లవరా. ఎలా ఉంది మా జంట? ఇద్దరు చూడటానికి చండాలంగా ఉన్నారా, చండాలంగా ఉన్నారా. బాగున్నారు బాగున్నారు. ఓకే. అరే కేకు అది అదే కేక్ తెచ్చారా? కేక్ తెచ్చారు, క్యాండిల్ లేదంట. 25 ఏళ్ళగా ఊది ఊది మొహం మాడిపోయిందిరా, ఇంకా ఊదితే బూడిదైపోతున్నా రే. తాగడానికి బీర్లోనే తీసుకొచ్చారా? తెచ్చా. ఈ బీర్ కేంట్రా బొక్క ఉంది. ఒరే బీరు చిల్లు ఉండాలన్నావుగా, అందుకే చిల్లు పెట్టా. సరే వెళ్ళి మందు తాగండి వెళ్ళి. ఏంట్రా నువ్వు వెళ్ళవా? తెలుసు కదరా ఎమ్మానిల్ మంతాడు మంచోడు. అబ్బా తమ్ముడు సెల్ఫ్ డబ్బా. అన్నయ్య వచ్చాడు, ఆశీర్వాదం తీసుకుందాం. ఎవరు? అన్నయ్య రా. అన్నయ్య ఎక్కడ కూడా వచ్చేసారా మీరు? రండి. అన్నయ్య కాదురా, మా అన్నయ్య. అన్నయ్య ఎక్కడ కూడా వచ్చేసా. నాకు అన్నయ్య అంటున్నా. ఓహో చిన్న అన్నయ్య కూడా వచ్చాడు, ఆశీర్వాదం తీసుకుందాం. అన్నయ్య మీరు పార్టీ ఎంజాయ్ చేయండి, నేను ఆ మందు ఎలా ఉందో చూసుకొని వస్తా. ఏమండి కార్లో నన్ను అలా వదిలేసి వచ్చారేంటి? అది వేణు కొత్తగా పెళ్ళైంది, నువ్వు పక్క నుంచి మీ ఆవిడ పక్కన. ఎలా ఆవిడ? పిచ్చా నీకేమన్నా? ఇది ఎలా ఆవిడ కాదు, మా వాడు ఉన్నాడా? ఉన్నాడు అక్కడే ఉన్నాడు, పార్టీ చేసుకుంటా. వాళ్ళ భార్య వాళ్ళ భార్య కాదు సార్, మా వాడు. వాడి భార్య అర్థమైందా సార్? శ్రీకాంత్ గారు. ఏమండి 5 నిమిషాలు ఆగలేకపోయారా? నేను వచ్చేదాన్ని కదా పార్టీకి. అవునవును. అయినా మీరేంటి అక్క పక్క నిల్చున్నారు? అక్క పక్క నిల్చోవాల్సింది శ్రీకాంత్ బావా. బావా చెప్పు మరి, శ్రీకాంత్ ఎందుకు? ఎంత బాగున్నారు. ఏమండి మీకు పిచ్చి పట్టినట్టుంది. ఆవిడ ఈయన భార్య కాదు, ఈయన భార్య కాదు, మా వాడు ఉన్నాడా ఒకడు, వాడు బర్త్డే బాయ్. నా బర్త్డే. నీ బర్త్డే కాదు, మా నా భార్య చెప్పాడు కదరా, ఆడి భార్య కాదండి, శ్రీకాంత్ బాగున్నాడు. ఆడి భార్య కాదని చెప్పాడు. వంటలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి వస్తాను. వెళ్ళమ్మా. డార్లింగ్ ఆకలేస్తుందా? వాడి పిల్లాన్ని ఈడి పిల్లని పట్టుకొని నీ పిల్లం అని చెప్పుకుంటావు నువ్వు. ఆడి పిల్లం ఏంద్రా? నా భార్య రా, కాబోయే భార్య. నీ భార్య? మరి ఈడి భార్య మీ భార్య అన్నారు కదా సార్? అది ఆడి భార్య. వాడి భార్య? నాకు అడిగితే శ్రీకాంత్ అనే భార్య అన్నారు. ఆడి భార్య కాదు, వాళ్ళు ఎవరని చెప్తున్నాడు కదా, మళ్ళీ శ్రీకాంత్ అని చెప్తామంటారా మెన్షన్? ఏమ్మా నీ మొగుడేనా? మరి నీ మొగుడు ఎవరు? నువ్వే. దా అయితే. నేనే మొగుడిని రా, నాకు మొగుడు ఏంట్రా? కన్ఫ్యూజన్ ఏంట్రా, నాకేం అర్థం కావట్లేదు. ముందు ఎక్కడ ఉందిరా? ముందు ఎక్కడ ఉంది? నువ్వు మందు తాగవు కదరా? మీరు చేసే సిక్కి నేను ముందు తాగాలి. వెళ్ళి ఆడికి మందు అరేంజ్ అయిపో. ఓకే అరేంజ్ చేసి వస్తా. ఏమండి మనం ఒక ఫోటో దిద్దామా? దిగండి. ఎవడు పిల్లం ఎవడు ఇప్పుడు తెలిసి దిగండి. వేణు అటు ఇటు తిరుగుతాండి, ఫోటో దిద్దాం రా. మీ ఆవిడ పక్క నుంచో. అరే ఒరే రారా రే, ఎలకమయ్యే జాతర రారా. ఏంట్రా అక్కడ ఏం జరుగుతుందో చూసావా? ఫోటో తీసుకుంటున్నారు, దానికి కూడా పిలవాలి. నీ అబ్బా, నీ బర్త్డే కేక్ ఎవడో కట్ చేస్తే నువ్వు వెళ్ళి చప్పట్లు కొడతానంటావేరా? ఒరే నువ్వు తాగి ఏదేదో మాట్లాడుతున్నావు యాదవ. తాగి మాట్లాడుతున్నానా? ఫోటోగ్రాఫర్ కమాన్, కొన్ని స్టిల్స్ తీయమ్మా. ఈయనెందుకు దిగుతున్నాడు సార్? శ్రీకాంత్ గారు. ఏమండి ఫొటోస్ దిగుదామా? అయినా అస్తమానం మీరు అక్క పక్క నిల్చుంటారంటే అక్క పక్క నిల్చోవాల్సింది శ్రీకాంత్ బావా. శ్రీకాంత్ బావ కాదే, ఆడని చెప్పు. అరే ఒరే చూడరా మళ్ళీ ఏం జరుగుతుందో. వాడు అక్కడ ఈడెక్కడ చూడు ఏం జరుగుతుందో. ఏముందిరా, ఇళ్ళకి వాళ్ళు ఫోటో దిగారు, ఇప్పుడు వీళ్ళు ఫోటో దిగుతున్నారు, అంతే కదా. ఒరే నీ బర్త్డే క్యాండిల్ వాళ్ళు అరుపుతుంటే నువ్వేం చేస్తావురా? నువ్వేం చేస్తావు? నీకు అర్థం కావట్లేదురా వాళ్ళ గురించి. ఒక్క నిమిషం ఆగు. ఏమండి మీ మొగుడు ఎవరు? ఈయన, ఆయన, ఆడ, నేనా? నువ్వు వెళ్ళాను నేను పొమ్మా. నువ్వు వెళ్ళి పని చూసుకోపా. ఇదంతా కాదు, ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే ఒక్కటే. ఏమండి సంగీత గారు చెప్పండి. కొంచెం వెళ్ళి మీ ఆయన పక్కన నుంచండి. సరేనండి. ఏమండి ఇంకో ఆమె పేరు ఏం పేరు? సంగీత. వెళ్ళి మీ ఆయన పక్కన నుంచి. అరే ఏంట్రా? వెళ్ళి మీ ఆయన పక్కన నుంచో. అదే వెళ్ళి నుంచో. నించోనే ఉన్నా కదరా. వెళ్ళి మీ ఆవిడ పక్కన నుంచోరా. ఇప్పుడు అర్థమైంది. మీరిద్దరు ఇప్పుడు చూసావా? ఇందాక దాకా వాడి పిల్లం ఇదని చెప్పాడు, ఈడి పిల్లం ఆడని చెప్పాడు. ఇప్పుడు ఎవరో చెప్పు అడుగు. అవును కదా. ఏమండి ఏంటిది? బాబా అది ఏం జరిగిందంటే మొన్న నువ్వు ఊరెళ్ళావు కదా, వీడి అమ్మాయితో మాట్లాడతాను మన ఇంటికి తీసుకొచ్చాడు. నువ్వు నన్ను చూస్తే ఎక్కడ అనుమాన పడతాను, ఉత్తునే అబద్ధం చెప్పాము అంతే. అంటే జరిగింది కోసం నేను ఇప్పుడు దాకా ఇవన్నీ ఓడబీక్కున్నానా?
నీ ఎవరు మీరందరూ కోసం ఇంత చేసావా? ఏమ్మా ఇంత జరుగుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా? ఏంటి మైక్ లేదా? ఒక్క మైక్ పెట్టుకుంటే ఇంత కన్ఫ్యూజన్ వచ్చేది కాదు కాదు. ఇంత కన్ఫ్యూజన్ ఇది మేడం మా స్కిట్. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఇష్టమైన వాళ్ళొస్తే ఆనందం ముప్పొంగుతున్నది. అమ్మగారు నమస్కారం. బాబు గారు మళ్ళీ ఈ జబర్దస్త్ కీకారణ్యంలో నవ్వులతో వేటాడేందుకు మృగరాజు గారు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సన్నివేశము చూసినచో ఒక మగమహారాజు చెప్పినట ఒక వాక్యం గుర్తొచ్చుతున్నది. ఏమిటది? సమయంలో వ్యత్యాసం ఉండును కానీ సమయస్ఫూర్తిలో మాత్రం వ్యత్యాసం ఉండదని. నాకే ఇంత సంతోషంగా ఉంటే నా పుత్రత్వం ఇంకెంత ఆనందపడును. పుత్ర ఆగము, ఊరిపోయినది. ఏం చేస్తుంటేవి? కాలాడు పీకుతున్నది. రెండు పీకేదని ఇలా రమ్ము. ఎంత తేజస్సు! సార్ని చూస్తే మహా తేజస్సు కనిపించుతున్నది. పక్కన అమ్మగారిని చూస్తే నేను చూడను. ఎందుకు? ఇదే కలరు తెలుపు. ఆవిడ తెలుపును కూడా ఎరుపును చేస్తుంది. బాబు గారిని చూస్తే ఒక డైలాగ్ గుర్తొచ్చుతున్నది. ఏమది? ఈ ప్రపంచంలో అందమైన రెండే రెండు, ఒకటి మీరు, ఇంకొకటి నేను. బాబు గారు ఇప్పుడు ఇంకో విషయం చెప్పేదను. ప్రపంచంలో అందమైన రెండే రెండు, ఒకటి మీరు, రెండు నేను. ఇది కాదు. కోడిగుడ్లు టమాటాలతో పాటు పాదరక్షలు కూడా పడినవి. ఇవి నీకు, ఇది నాకు. బాగున్నవి. ఇంకొక రెండు కూడా కావాలనురా. మేడం గారు ప్రపంచంలో అందమైన రెండే రెండు, ఒకటి మీరు. వాళ్ళైనను చెప్పులతో కొట్టినారు, ఆవిడైతే చెప్పుకోని విధంగా కొట్టెను. క్షమింపుడు తల్లి. క్షమింపుడు నాయనమ్మ. నాయనమ్మేమిరా? మీకు తల్లి అయినప్పుడు నాకు నాయనమ్మే కదా. ఈ విషయము మీ అమ్మకు తెలిస్తే ఎలా ఉండునో తెలుసా? మాతృమూర్తి పిలువుడు పిలువుడు. ఇక్కడ అనసూయ వచ్చినది, రోజమ్మ గారు వచ్చినారు, నాగబాబు గారు వచ్చినారు. ఒకసారి వచ్చి వెళ్ళమ్మా మెరుపుతీగా. ఏమైనది? అక్కడ చూడము. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు? మీకోసం వేచి వేచి నా కన్నులు కాయలు కాసినవి. మాతృమూర్తి అక్కడ నాగబాబు గారు, ఇక్కడ నా బాబు గారు. తేడా జరిగిపోతుంది. బ్రోకర్ గారు బోకరండు చెప్పించు కొట్టేస్తాను ఆర్గనైజర్ ని. ఎందుకు వచ్చేసినారు? నాగబాబు గారు జబర్దస్త్ వచ్చారు, మీరు నాటకం ప్రదర్శన చెయ్యాలి. జాగ్రత్త. అసలే నాగబాబు గారు లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది, అందులో ద్విచక్ర వాహనం ఉండునా? అనగా బుల్లెట్. బుల్లెట్. ఇకపై ఎటువంటి తప్పిదము జరగకూడదని మహా గొప్ప వ్యక్తి అయిన ఒక నాట్యాచార్యుని తెచ్చుకుంటుంది. బాబు ఎవరండి బాబు అయినా? గురువు గారు రండి. భూత మాంత్రికుడు మంత్రాలు చదివినట్టుందిరా బాబు. నేను మీకు నేర్పిన విలువిద్యను నాగబాబు గారి ముందు ప్రదర్శింపుము. ఈ విలును సంధించినచో ఈ దండ సరాసరి వెళ్ళి నాగబాబు గారి మెడలో పడును. వెళ్ళడు 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 వెళ్ళడు. బాబు గారు మీ మన్నలను పొందితేమా? లేదు. మీ నాటకాలు మా దగ్గర మీ నాటకాన్ని మేము దానికి ఒక షేప్ తీసుకొస్తాం. అమ్మో బాబు గారు మీరు చేయలేరా? ఏదైనా అద్భుతంగా గావించదము. గావించదురా? అరే అబ్బాయి ఇవ్వండి రా. త్వరగా త్వరగా రా పుత్రా. ఓహో మనకు పదరక్షలు ఇచ్చినారా? స్కెచ్స్ దాంతో చేయండి. అనుకున్నా. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
రావడం మాకెంతో ఆనందంగా ఉంది సార్. అరే కాలు కింద కన్నా రాదు, వెనకాల కాలు. సార్ మీ రాక నాకెంతో హ్యాపీగా ఉంది. నా కొడుకు ఇంకెంత ఆనందపడతాడో. ఒరేయ్ పుత్రా, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. నడక నేర్చుకున్న 40 ఏళ్ళు అయింది లేకు ఆయన. ఇంతకుముందు ఎలా చోరా సమరమే అలరా అలా వస్తే ఆయన దగ్గరికే పోల్సి వస్తుంది. ఏడికి అదే అక్కడికే సమరమే. పుత్ర వాడు కాలు వెళ్ళిపోతుంది. కోటి ఊడిపోతుంది. ఎవరో ఒక లేపండి అది సచ్చినట్టు. ఇప్పుడు సమరమే బాడీ ఉప్పక్కర్లా ఎక్సలెంట్. అది అటు కాలు లాగడం లేదా? అనసే కాదు, ఐశ్వర్యమే వచ్చినా ఎటు కాలు పీక. కూర్చోండి. బాబు గారు వచ్చిన వేళ మీ అమ్మ ఎంత హ్యాపీగా ఉంటుందో. మెరుపుతీగా మీ ముగ్గురు ఓకే. ఇప్పుడు మా నాట్య గురువు వస్తాడు సార్. గురువా అందరం వచ్చాం. ఇప్పుడు అసలైంది ఉంటే సార్ మూన్ వాక్ అంట. ఆర్గనైజరా ఇదిగో బాను వెళ్ళి బాబు గారికి సంధించు. ఆహా కాదు, నీవే అగ్రజుడివి, నీవే వెళ్ళము, నేను సంధిస్తా ఇక్కడ నుండి. నన్ను అసలుకే పట్టుకోద్దు. ఏమైనా అలా పడితివి? అరే నన్ను పట్టుకోకండ్రా మీరు నాయన. ఆ క్లోజ్ తో వెళ్ళి బాబు గారికి దండేసి. పుత్ర పుత్ర దండేస్తారా? ఇంత బ్యాలెన్స్ తక్కువ కొడుకు పుట్టాడటే నీకు. బాబు గారు ఎంత కష్టమైన సరే మీకు దండేస్తున్నాడు. పుత్ర చూడము. చీటింగ్ చీటింగ్. అదేంటి బాబు గారు అక్కడ ఉంటే నువ్వు వేసుకున్నావు? బాబు గారు అక్కర్లేరురా, ఇదిగో ఇక్కడ ఉన్నారు. అలా అయితే నేను కూడా వేసేదా? ఎందుకురా? ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ ఉంటే అక్కడికి పుత్ర ఈ టీం నేను వేసుకున్నదను. ఎందుకు? బాబు గారు ఇక్కడ కూడా ఉన్నారు. రాని ఆ ప్లేస్ నాకు ఒక్కడికే కాలు ముక్క. కత్తి యుద్ధంకి వెళ్ళేదాము. అది కరెక్ట్. వెళ్ళి ఖడ్గములు తీసుకురాము. అది ఎవరో ఒకళ్ళు చేతికి ఉన్నారు కట్కాలి పాపం, వాళ్ళు అందుకోలేరు. గబుక్కుని చెరొకటి ఎవరెవరికి యుద్ధం ఇప్పుడు. కట్కాలు ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకోకూడదు. స్ట్రైట్ గా నించొని కత్తియుద్ధం చేయి, మాతో కాదు. సో యువరాజు గారి జడ్జిమెంట్ ఏంటంటే కాళ్ళు బిడివడి సింహాసనానికి పెళ్లికి అర్హత కోల్పోయి. అలా కాదు మరి యుద్ధం చేయితే యుద్ధం చేసి ప్రూవ్ చేసుకోతే, లేకపోతే నువ్వు పనికి మాల సన్నాసి అంటాను నేను.
నీకా తూ బ్రా నీకా తూ బ్రా పుత్ర ఏమైనదిరా? ఇక నుంచి నేను పదవి విరమణ పొందుతున్నా. అరే పదవి విరమణ ఫస్ట్ తండ్రి తర్వాత నువ్వు, అర్థమైందా? నేను పదవి విరమణ. వెళ్ళిపోతున్నా. పదవి విరమణ. ఎక్కడికి రా? నాటకం సమాప్తం.